మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. ఈ చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభు కొండ మీద చేసే ప్రసంగంలో మాట్లాడుతున్న మాటలు ఇవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. 8వ అధ్యాయానికి కొండ దిగి వస్తారు. ఈ కొండ మీద చేసే ఈ ప్రసంగంలో చాలా ఉపదేశం చేశారు, చాలా విషయాలు ప్రజలకు చెప్పాడు. వాటిలో ఒక మాట ఏంటంటే, మనుషులు మీ సత్క్రియలను చూసి, మనుషులు మీరు చేసే మంచి పనులను చూసి పరలోకమున్న దేవుణ్ణి మహిమపరచునట్లుగా ఆ ప్రజల ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ, నేను 2 మాటలు చెబుతాను. మనుషులు మీ సత్కార్యములను చూడాలి, చూస్తే మీరు చేసే మంచి పనులను బట్టి పరలోకమున్న దేవుణ్ణి మహిమపరచాలి. అబ్బా, వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళ మంచితనము, వాళ్ళ విధానం అని మిమ్మల్ని చూసినప్పుడు పరలోకంలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు మహిమపరచాలి. అందువలన వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. 3 విషయాలు ఉన్నాయి, నేను 2 మాటలు చెబుతాను. సత్కార్యములను చూసి, సత్కార్యము అనగా మంచి పనులు అని అర్థం, మంచి క్రియలు, మంచి పనులు అని అర్థం. సాధ్యమైనంత వరకు దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో మంచిని చేయడానికి ప్రయత్నం చేద్దాం. చనిపోయిన తర్వాత మంచి చేయడానికి లేదు, చెడు చేయడానికి లేదు. బ్రతికుండగా 2 చేయడానికి అవకాశం ఉంది. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. అయితే దాన్ని బట్టి, క్రియలు బట్టి ప్రతిఫలం వస్తుంది కనుక మనము ఈ భూమిని విడిచి వెళ్ళేటప్పుడు మంచినే తీసుకుని వెళ్ళాలనే కాన్సెప్ట్తో దేవుడు కొండ మీద ప్రసంగం చేశాడు. 5వ అధ్యాయం 10వ వచనం కొరింథీ రాసిన పత్రికలో, 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎందుకనగా ఈ భూమి మీద ఉన్నప్పుడు తాను జరిగించిన పనులు చొప్పున, క్రియల చొప్పున, అవి మంచివి అయినను సరే, చెడ్డవైనను సరే, ఈ శరీరముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడు పొందును. మనమందరం ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇక్కడ అంటాడు పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, ఈ దేహంలో ఉండగా నువ్వు మంచి చేసినా, ఈ దేహంలో ఉండగా నువ్వు చెడు చేసినా, ఈ దేహము నువ్వు మంచి చేయడానికి వాడవచ్చు, చెడ్డ కార్యాలు చేయడానికి దేహాన్ని వాడవచ్చు. అయితే నీ ఇష్టానుసారంగా ఈ దేహాన్ని వాడుతున్నావు కనుక ఒకవేళ మంచి చేసినా, చెడు చేసినా, ఈ దేహముతో చేసిన వాటి యొక్క ప్రతిఫలము ప్రతివాడు పొందుతాడు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకరోజు మనం అందరం నిలబడబోతున్నాము. మనము నిలబడినప్పుడు మనము చేసిన మంచి పనులు లెక్కలోకి వస్తాయి, చెడ్డ పనులు కూడా లెక్కలోకి వస్తాయి. దాదాపుగా యేసు ప్రభు చేసే ప్రసంగంలో, చెడును వదిలిపెట్టండి రా బాబు, ఈ భూమి మీద జీవించిన సంవత్సరాలలో మీరు చెడును వదిలిపెట్టండి, మంచి పనులను, సత్కార్యములను చేయటానికి చూడండి. మీరు మంచి పనులు చేస్తూ ఉంటే, మీరు సత్కార్యములు చేస్తుంటే, మీ సత్కార్యములు చూసి ప్రజలు పరలోకంలో ఉన్న దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా మిమ్మల్ని బట్టి మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయండి అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఉండగా 2 అవకాశాలు ఉన్నాయి. నువ్వు చెడు చెయ్యి, మంచి చెయ్యి. దేహముతో జరిగించిన వాటికి ప్రతిఫలం ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తప్పనిసరిగా పొందవలసి ఉంది. అయితే ఒకవేళ మనం మంచి పనులు చేసేవరకండి తలెత్తుకొని తిరుగుతాం, చెడ్డ పనులు చేసేవరకండి తల దించుకొని తిరుగుతాం. రోజు ఆబ్సెంట్ కాకుండా స్కూల్కి వెళ్తున్నవాడు,
ప్రజలు సార్ అన్నవాడు, రే అందరూ స్కూల్కి వస్తున్నారా అనగా వాడు తలెత్తుకొని చూస్తాడు. రే ఎన్ని ఆబ్జెక్టులు ఉంటాయి అనగా వీడు తల దించుకుంటాడు. సత్కార్యాలు చేసేవాడు తల ఎత్తుకుంటాడు. బైబిల్ చెబుతుంది ఆదికాండము 4:7 తల ఎత్తుకోవటం, ఎప్పుడు తల ఎత్తుకునేటట్లుగా ఉంటామో రాయబడి ఉంది. నీవు సత్క్రియను అనగా మంచి పనిని చేసిన ఎడల నీవు తలను ఎత్తుకొనవా. చాలు. నువ్వు సత్క్రియను చేస్తే కూర్చోమా, కూర్చో. ఏదమ్మాయి మాట్లాడతావన్నా? ఏ బయటికి వెళ్ళి వచ్చి ఏది అడ్డగడుతున్నాడు? సరే వినండి. నువ్వు సత్కార్యములు చేస్తే తల ఎత్తుకొనవా అన్నాడు. మనం మంచి పనులు చేస్తే తల ఎత్తుకుంటాం, మనం మంచి పనులు చేయకపోతే తల దించుకుంటాం. మనం మంచి చేస్తే తల ఎత్తబడుద్ది, మంచి చేయకపోతే తల దించబడుద్ది. ఇక్కడ ఉండగానే నువ్వు తలను ఎత్తుకొని సిగ్గుపడకుండా ఈ భూమి మీద ప్రయాణం చేయాలంటే నీవు మంచి పనులు చేసే బిడ్డగా ఉండాలి. చెడ్డ కార్యం చేసేవాడు ఏదో అనగా వాడు నేల సూపులు చూస్తూ ఉంటాడు, అటు ఇటు చూస్తాడు. నేల సూపులు పడితే చాలా డేంజరు. కొంతమంది నిరీతిగా ప్రజలకి వెళ్ళే చూడరు, నిరీతిగా మనుషులకి వెళ్ళే చూడరు. నేను మాట్లాడుతుంది ఏంటరా, నువ్వు చూస్తుంది ఏంటరా అన్నారనుకో, అంటే ఏంటి? నిరీతిగా ఒక మనిషికి వెళ్ళే చూడడు. ఒక మనిషి కరెక్ట్ గా ఒక మనిషికి వెళ్ళి ఎప్పుడు చూస్తారంటే, ఒక మంచి పనిని మనం చేస్తున్నప్పుడు మనం దేనికి భయపడవలసిన అవసరము లేదు. బైబిల్ చెబుతుంది అది. నువ్వు సత్కార్యములు గాని చేస్తే నీ తలను లేవనెత్తుకుంటావు. దేవునికి స్తోత్రం. రేపు ప్రభు ఎదుట కూడా అలాగే ఉంటాం సత్కార్యాలు చేస్తే. ఒకవేళ సత్కార్యములు గాని నువ్వు చెయ్యకపోయినట్లయితే, అంటే నువ్వు చేసే పని మంచిదా, నువ్వు చేసే పని చెడ్డదా అనేది నాకు తెలియదు, కానీ నువ్వు చేసే పని మంచిదో చెడ్డదో నీకు తెలుసు గనుక నువ్వు ఏం చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు దేవుని ఎదురు సరిగావాలని రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు మంచి చేస్తున్నావా, వెల్ అండ్ గుడ్. ఒకవేళ చెడు చేస్తున్నావా, దాన్ని వదిలిపెట్టు. దాని ద్వారా వచ్చేది భయంకరమైన నష్టం. ఒకవేళ వయసు మీరి నువ్వు చెడు చేయడానికి కానీ ప్రయత్నం చేస్తే నిన్ను బట్టి శాపము నీ బిడ్డలు ఏలుతుంది. నీ మీదున్న దోషము నీ బిడ్డలను తరిమిద్ది. నీ మీదున్న దోషము నీ పిల్లలని తరుముతుంది. నీ పిల్లలు తరిమేది నీ దోషమే కనుక నీ దోషము నీ మీద లేకుండా ఉండాలి అని అంటే నీవు మంచి చేయడానికి ప్రయత్నాన్ని చెయ్యి. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. 1 తిమోతి రాసిన పత్రిక 6:18. 1 తిమోతి రాసిన పత్రిక 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము, జాగ్రత్తగా వినాలి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించెను. తమ ధనములో ఇతరులకు పాలు ఇవ్వాలి. ఏందిరా బాబు ఈ ధనం అంటే? సత్క్రియలు అనే ధనము. ధనం అంటే డబ్బే కాదు, వద్దాక డబ్బే కాదు, సత్క్రియలు అనే ధనం. ఈ సత్క్రియలు ఏమన్నాడంటే, ఇక్కడ తిమోతి పత్రికలో పౌలు గారు ఉత్తరం రాస్తుంటాడు, సత్క్రియలు అనేది వాల్యుబుల్, అది ధనం లాంటిది, డబ్బు లాంటిది. సత్క్రియలు అనే ధనము నీకుండాలి. దాన్ని ఇతరులకు పాలిచ్చే వ్యక్తిగా ఉండాలి, ఇతరులకు పంచే వ్యక్తిగా ఉండాలి. పౌలు గారు తిమోతి ఉత్తరం రాస్తుంటాడు, పెద్దలు వచ్చినప్పుడు, తల నరిసిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు
వాడు ఎదుట నువ్వు నిలబడి మాట్లాడటం మంచిది అంటాడు. కుర్చీలో కూర్చొని 2 కాళ్ళు ఊపి ఏది పని మీద వచ్చావు, ఏది సంగతులు అని 2 కాళ్ళు ఊపకూడదంట. పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించడం నేర్చుకో తిమోతి అన్నాడు. పెద్దవాళ్ళు ఎదురున్నప్పుడు అక్కా చెల్లిగా చూసి మాట్లాడు అన్నాడు. పెద్దవాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని తల్లిగా చూసి మాట్లాడు అన్నాడు. పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అన్నదమ్ములుగా భావించి వాళ్ళతో మాట్లాడు అన్నాడు. నువ్వు చాలా జాగ్రత్తలు నేర్చుకోవాలి. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు తృణీకరించకూడదు. ఎవరి ప్రాయంలో చాలా మంది తృణీకరిస్తారు. నువ్వేంది నాకు చెప్పేది, నువ్వు చెబితే నేను వినేదేంది, నాకు అన్ని బాగా తెలుసు, నేను అన్ని బాగా తెలుసుకున్నవాడిని. ఎవరి ప్రాయంలో ఒక వ్యక్తి మార్గానైనా తప్పిపోవడానికి బాగా అవకాశం ఉండింది, ఒక వ్యక్తి మార్గానికి పునాది వేసుకోవడానికైనా అవకాశం ఉండింది. యవన ప్రాయం చాలా వాల్యుబుల్. నువ్వు తప్పిపోయిన యవన ప్రాయమే, నువ్వు పునాది వేసుకుని యవన ప్రాయమే. నిన్నొచ్చి ఎవడు చేయబట్టుకొని అట్టా కొండబాకరా, ఇట్టా గుండ్రా, ఇట్టా కొండబాకరా, అట్టా గుండ్రా ఎవడు చెప్పడం. నీవు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీ కర్మ అయితే చేయగలిగింది ఏమి లేదు. యవన ప్రాయం అనేది పునాది వేసుకోవాలి. నీ పునాదులను వేసుకోవాలని పౌలు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు. చిన్న పిల్లోడప్పుడు తిమోతిని నా ఎప్పుడ పంపని వాళ్ళ తల్లిదండ్రులను అడిగాడు. దైవజనుడు ప్రక్కన తిమోతిని పంపిస్తే తిమోతి ఎలాంటి వాడు అయ్యాడంటే, పౌలు గారి యొక్క మాటలు విని పౌలు గారి దగ్గర పరిచయం చేస్తూ నమ్మకంగా ఉండి తిమోతిని కూడా పౌలు గారు ఎవరు పిలిచాడంటే దైవజనుడైన తిమోతి అని పిలిచాడు. అంటే ఎంత హై క్వాలిటీకి వెళ్ళాడో, అసలు ఆయన విధానం ఎంత గొప్పగా ఉందో మనం వర్ణించడానికి వీల్లేదు. పిల్లవాడుగా ఉన్న తిమోతిని ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత, ఆయన దైవికంగా ఎదిగిన తర్వాత, అపోస్తుడిగా ఉన్న పౌలు, ధర్మశాస్త్రం అంతా తెలిసిన పౌలు, పాండిత్యం తెలిసిన పౌలు, బాగా ఆస్తి కలిగిన పౌలు, దేవుని కొరకు త్యాగమయ్యే పౌలు తిమోతిని అంటాడు దైవజనుడా, దైవజనుడా అని పిలుస్తాడు. అంటే ఎంత పునాదిని వేసుకున్నాడు యవన ప్రాయంలో. యవన ప్రాయంలో నువ్వు అటెల్ల బాకరా ఇటెల్ల బాకరా అని తల్లి ఏం చెప్పింది అంటే చెప్పవలసిన వరకు చెప్పింది. అటెల్ల బాకరా ఇటెల్ల బాకరా అట్టగెల్ల బాకని. మమ్మీ అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, నాకు లోకం తెలియొద్దా, నేను అలా వెళ్ళకపోతే ఎట్టకూడదు, లోకం తెలియొద్దా అని కొంతమంది అనుకుంటారు. అట్లా యవన ప్రాయం చాలా వాల్యుబుల్. నాకు లోకం తెలియొద్దా, తెలిసింది లోకం, తెలిసిన తర్వాత నీకు లోకంలో నువ్వు. అందువల్ల పౌలు తిమోతి ఉత్తరం రాస్తాడు, సత్క్రియలు అనే ధనాన్ని ఇతరులకు నువ్వు పంచిపెట్టాలి. ఇతరులకు నువ్వు పంచిపెట్టేది ఏంటంటే మంచి కార్యాలను చేయటం వాళ్ళకి నేర్పించు అన్నాడు. మంచి పనిని చేయటం వాళ్ళకి నేర్పించు అన్నాడు. కాబట్టి సత్కార్యములు, మీ సత్కార్యములను చూసి పరలోకంలో దేవుణ్ణి ప్రజలు మహిమపరచాలి. మనం చేసే మంచి పనులు చూసి వాడు చేసే మంచి కార్యాలు రాబాబు ఇవి అని ఆ చూసిన ప్రజలు పరలోకంలో దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రతి మనిషిలో లోటులు పాటులు ఉంటాయి, ప్రతి మనిషిలో తప్పులు ఒప్పులు ఉంటాయి. వాటిని సరి చేసుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. వాటిని సరి చేసుకోకుండా ఏ తప్పు అయితే ఎవరు చూస్తున్నారు, ఏ లోటుపాటు అయితే ఎవరు చూస్తున్నారు, నేను సాటుమోటుగా ఉన్న విషయాలు ఎవరైనా చూస్తున్నారా అనే విధానంలో మనం ఉంటే, ఆకాను చేసిన తప్పును బట్టి దేవుడు ఆకాన్ని ఒక్కడే వదల్లా. ఆకానుని, ఆకాను భార్యను, ఆకాను పిల్లలను, ఆకాను గొర్రెలను, ఆకాను గొడ్లను ఆకోరు లోయలో రాడు పెట్టి కొట్టి చంపాల్సి వచ్చింది. కాబట్టి సత్కార్యములు అనేది చాలా ప్రాముఖ్యమైంది. మంచి పని, ఈ భూమి మీద ఉండగా నువ్వు మంచి చెయ్యి చెడు చెయ్యి, అది నీ వంతు. జాగ్రత్తగా ఉండాలి. రేపు కోతలు కోసుకున్న తర్వాత ఆ పొలంలో వదులు, ఈ పొలంలో వేసుకోండి, ఈ పొలంలో వదులు, ఆ పొలం నీ ఇష్టం. వేసుకున్నారని చెప్పట్లేదమ్మో, నీ ఇష్టం. పంట దేవుడు ఇయ్యాలి. బాగా ఓదులు పడ్డాయలే, నా దగ్గర ఓదులు కొద్ది తక్కువలో పడ్డట్టున్నాయని చెప్పేసి ఆ సరుకు తీసుకొచ్చి ఈ సరుకు మీద వేసుకున్నాం అనుకో, తేడా వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే చిన్న పొరపాటు అది పెద్దదిగా మారిపోతుంది. మనం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కాలువ కట్ట ఉందండి, నీళ్లు బాగా పారుతుంది,
ఆ కాలువ కట్టకి చిన్న ఊరు పడ్డది, అంటే చిన్న రంధ్రం పడ్డది. చిన్న రంధ్రం పడి కాలువలో ఉన్న నీళ్లు పొలం మీదకి నెట్టేస్తుంది. చిన్న రంధ్రం కనబడతల్లా. దాన్ని నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు. అదేమైంది? అది పెద్దదయ్యి చేరు మొత్తాన్ని తడిపేస్తుంది. చిన్నదిగా పొరపాటు ఉన్నప్పుడే దాన్ని సరి చేసుకుంటే ఫ్రీ అయిపోతాం, తల పైకెత్తుకుంటాం. దేవునికి స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. మనలను గూర్చి చెడ్డ మాటలు ఏదియు చెప్పనేరక. మనల గూర్చి ఎవరైనా అడుగుతున్నప్పుడు ఫలానమ్మాయ అంటే నెంబర్ 1 అండి, నుప్పు లాంటిది. ఆ అమ్మాయి చాలా జాగ్రత్త కలిగిన వ్యక్తి, ఆ అమ్మాయి చాలా పద్ధతి కలిగిన వ్యక్తి, ఆ అబ్బాయి చాలా పద్ధతి కలిగిన వాడు, ఆ అబ్బాయి చాలా మంచివాడని మనలను గురించి చెడు మాట ఏదియు చెప్పనేరకుండా ఉండునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకును. నిన్ను నీవే. ఎవరో వచ్చి పొద్దాకా సిట్ డౌన్, స్టాండ్, పీసే మోడ్, దౌడే మోడ్ అందరు ఎవరు? అటు పరిగెత్తు ఇటు పరిగెత్తు, ఎడ కూర్చో ఆడు లేవు అని ఎవరు పొద్దాక చెప్పరు. సత్కార్యముల గురించి నిన్ను నీవే సరి చేసుకోవాలి. భూమి మీద పొరపాటు లేని మనిషి లేరు, భూమి మీద పొరపాటు లేని వాళ్ళు లేరు. యేసుక్రీస్తు ఒక్కడే సవాల్ చేసి అంటాడు, నాలో ఎవడైనా పొరపాటు ఉందని, నాలో ఎవడైనా తప్పు ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడా అని యేసయ్య ఒక్కడే సవాల్ చేసి చెప్పగలిగింది. గాలి మాటలు మాట్లాడేవాడు చాలా మంది ఉంటారు. గాలి మాటలు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉంటారు. యేసయ్య మరియమ్మ ఇంటికి మార్తమ్మ ఇంటికి వెళుతున్నాడు అని, మరియా మార్తతో యేసు ప్రభు కనెక్షన్ ఉందని సినిమా తీశారు. ఒకడు ఆడుగాలోడు. మరియమ్మ మార్తమ్మ ఇంటికి యేసు ప్రభు వెళుతున్నాడని, మరియమ్మ మార్తతో యేసు ప్రభు సంబంధం ఉందని సినిమా తీశాడు. వాడికి అట్లా పట్టింది వాడికి. యేసు ప్రభు అంటాడు, నాలో తప్పు ఉందని ఎవడైనా మీలో రుజువు చేయగలడా? యేసులో తప్పు లేదు, కానీ మనలో పొరపాట్లు ఉన్నాయి, మనలో లోటుపాట్లు ఉన్నాయి. దాన్ని అంటాడు, నిన్ను నీవే సరి చేసుకోవాలి. నీ దగ్గరికి వచ్చి ఎట్టగుండు అట్టగుండు, ఏది అటుకు వెళ్ళేవంటగా ఇక్కడికి వెళ్ళేవంటగా, అటు తిరుగుతున్నావంటగా ఇటు తిరుగుతున్నావంటగా అని అంటే తిప్పి నీకు పెట్టి 36 పళ్ళు అన్ని బయటేసి మాట్లాడతారు. ఎవరి గురించైనా మనం అడిగామనుకో, అటు వెళ్తున్నావంట ఇటు వెళ్తున్నావంట అది చేస్తున్నావు, నాకేంది నువ్వు పెద్ద లాడర్ అయినట్టు, నాకేంది పెద్ద ప్లేడర్ అయినట్టు, నన్ను గురించి పెద్దగా నువ్వు భూతత్వంలో చూస్తున్నావు, ఓరే ఏంటి మీరు మాట్లాడేది? నన్ను గురించి మీరు ఎంత మాట్లాడుతున్నారు? నేను ఎట్లా ఉన్నాను? నేను నొప్పును పట్టుకుంటే కాలిపోతారంటారు. నువ్వు నొప్పో పొప్పో ఎవడికి తెలుసు? దేవుడికి తెలుసు. నువ్వు నొప్పువో పొప్పువో ఎవడికి తెలుసు? దేవుడికి తెలుసు. కానీ యెషయా గ్రంథంలో చెప్పాడు, తెలిసినా కూడా నా పిల్లలు కళ్ళుండి చూడనోళ్ళలాగా ఉండాలన్నాడు. నా పిల్లలు తెలిసినా కూడా చూడనోళ్ళలాగా ఉండాలంట, గుడ్డోళ్ళలాగా ఉండాలంట. నా పిల్లలు విన్నా కూడా శివుడోళ్ళలాగా ఉండాలి. ఏం విన్నట్టు ఉండాలి, మనకు అనవసరం. ఒకవేళ కానీ నువ్వు కానీ చూసి ఒకవేళ ఏదైనా వాళ్ళు సరిచేస్తానని మాట్లాడేవంటే సరయ్యే వాళ్ళైతే ఓకే, లేకపోతే పళ్ళతో రక్కేస్తారా బాబు అని చెప్పాడు. పొందురీతులు మీ ముత్యాలు ఇవ్వకండి, పళ్ళతో రక్కేస్తారు. సరయ్యే వాళ్ళైతే 4 సార్లు చెప్పి 5 సార్లు చెప్పి సరి చేసుకుంటారు. రివర్స్ గేర్ ఉంటుంది. అలాంటి వ్యక్తులతో ఏం పంచుకోకూడదు, ఏం చెప్పకూడదు. అది మనకు క్షేమని ప్రభువు చెప్పాడు.
ఈ తీతుకి ఉత్తరం రాస్తూ పౌలు గారు అంటాడు, పరజనులు నీ గురించి చెడ్డగా చెప్పకుండా ఉండునట్లు, చెడ్డ మాటలు పలకకుండా ఉన్నట్లు, పలానా అబ్బాయి ఏందిరా, వాళ్ళ సంగతి ఏందని. ఈ విషయాలన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు వస్తాయి, ఈ మధ్యలో రావు. హలో, ఎవరండి? అయ్యా నేనయ్యా పలానా సుధాకర్ని. చెప్పండి, మీ ఊరు నుండి ఒక సంబంధం వచ్చింది పాస్టర్ గారు. ఇప్పుడు పాస్టర్ గారికి వేస్తారు మెలికా. మీ ఊరు నుండి ఒక సంబంధం వచ్చింది, పలానా అబ్బాయి అంట, మరి ఏంది వాళ్ళ సంగతులు అన్నా అనుకో, ఓరి బాబా అబ్బాయి జోలికి వెళ్ళబాక అని అన్నాడు అనుకో, తప్పు దాన్ని అనకూడదు. తెలివిగా పాస్టర్ గారు కూడా మాట్లాడాలా ఎంక్వైరీ చేయడానికి. ఆ అబ్బాయి ఓరి నాయన లేనిపోయింది అని అన్నాం అనుకో, ఆడు లోడు దూరన్నాడు అనుకో, ఫోన్ చేసినాడు, మీ ఊర్లో పాస్టర్ చెప్పాడయ్యా మీ అబ్బాయి గురించి, మీ ఊర్లో పాస్టర్. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది ఇదంతా? పాస్టర్ గారికి ముడేసి పడేస్తారు. అందువల్ల పాస్టర్ గారు కూడా, పాస్టర్ గారైనా నువ్వైనా ఏమైనా, నాకు అంతగా తెలియదయ్యా, లేచిన దగ్గర నుంచి కూలికి వెళ్తున్నాను, మా పనులు మాకు అయిపోతుంది, సారిపోతుందని వదిలేసుకోవటమే. ఒకవేళ మంచి అనుకో నెంబర్ 1 అని చెప్పు, ఒకవేళ మంచి కాదనుకో చెడు చెప్పొద్దు. చెడుగా అని చెప్పేవాడిని తిరిగి తిప్పి తిప్పి నీకు మామూలుగా కట్ల పాము చుట్టినట్టు చుట్టేస్తారు. అందువల్ల ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే, పెళ్లి చూపులప్పుడు పలానా అబ్బాయి గురించి ఏంది, పలానా అమ్మాయి గురించి ఏంది, పరిస్థితి ఏంటి, ఈ వివరాలు అడుగుతారు. అడిగినప్పుడు ఒకవేళ నీకు ఏదైనా తెలిస్తే, మంచి తెలిస్తే మంచే చెప్పు, చెడు మాత్రం నువ్వు చెప్పకూడదు. ఇక్కడ అంటాడు, పరపురుషులు నీ గురించి చెడ్డ మాటలు చెప్పకుండా ఉండునట్లు నిన్ను నీవే సత్కార్యములు చేయడానికి సిద్ధపడాలి అన్నాడు. మనల్ని ఎవరో వచ్చి సరి చేయరు, మనమే సరి అవ్వాలి. వయసు పెరుగుతున్నప్పుడు, మనకి ఆయుష్కాలం ఒక రోజు తగ్గుతున్నప్పుడు మనమే సరైపోవాలని తీతుకి ఉత్తరాన్ని రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. హెబ్రీ గత ఇంకో మాట అంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. జాగ్రత్త వినండి. ఏమ్మా ఎందుకు రాలేదమ్మా అంటే, పగలంతా కారు తిరిగినట్టు తిరిగి ఆ ఇంటికి తిరిగే. ఎవరు తిరుగుతున్నారని నేను అంటలేదమ్మా, ఎవరు తిరుగుతున్నారని నేను అంటలా. కాగి తిరిగినట్టు తిరిగి ఆ ఇంటికి. వయసు నేను చిన్నపిల్లనా పెద్ద వయసు అనేది కూడా చూడరు. తిరిగి ఆదివారం కనపడతలేదు. ఏందమ్మా నాయన, తలంతా పోటుగా ఉంటేను, మళ్ళా అప్పుడు పోటుగా ఉందన్నప్పుడు కాలు తిరిగినట్టుగా ఉదయం అంతా తిరిగి ఆ కొంప కనపడదు. మళ్ళీ మనం అన్నవాడు తిరిగి మనకి పెట్టింది, నా పొట్లు పెట్టింది మనకి అనుకుంటే, అట్టగా అమ్మా తలంతా పోటు వచ్చింది నీకు, మనసులో ఎప్పుడు పోతావే నీకు ఈ పొడుతో అని అనుకోకుండా మనం కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఒకరిని ఒకడు హెచ్చరించుచు. ఒకరినొకడు బాయ్ ఏంది నాన్న ఆదివారం ఊరేగా లేవు, వచ్చేవాళ్ళే ఆదివారం లేవు, ఊరేగా ఆదివారం ప్రోగ్రాం పెట్టుకోవాలి. మనం ఆదివారం ఆరాధనలో ఉండాలని ఏం చేయాలంటే, ఒకళ్ళొకళ్ళు ఏం చేసుకోవాలి, హెచ్చరించాలి. కూర్చో, నేను ఎక్కువ హెచ్చరిస్తే ఇబ్బంది పడతాను. ఒకళ్ళొకళ్ళు ఏం చేసుకోవాలి. బాపట్ల మన చర్చి కడుతున్నాక, మన చర్చి ఎదురు ఒక అమ్మాయి ఉంది. రేపు ఇప్పుడు ఓపెనింగ్ వచ్చినప్పుడు చూస్తే అంకుల్ అనేది నాకు, సరే ఏదో ఒకటి పిల్లల తర్వాత ఆ పిల్లకి అంకుల్ అంటుంది, అట్ట కనబడ్డంలే అంకులు అంది. అమ్మ అని చక్కమాట.
మా ఆయన మద్రాసు వెళ్ళాడు అంకులు, పుష్ప 2 సూపర్ ఉంది అంకులు, ఎంతమ్మా టికెట్ అన్న? 1000 రూపాయలు అంకులు. మా ఆయన రాగానే పుష్ప 2కి వెళ్ళాలి అంకులు అంటాను. అవునమ్మా అన్న. సరేలే. ఆయమైతే మనం ఏమనకూడదు, అన్నిలు వాళ్ళ అన్నిలు మనం అట్లాగా. మనకి దొరికిన తర్వాత కదా మంగళం వేసి దొరికిందాక అప్పుడు అంకులు అన్నా కూడా, పుష్ప 2 అన్నా కూడా, గరాణమ్మ కూడా అన్నా కూడా మనం మెదపండి ఏంటో గరాణమ్మ కూడా అమ్మా ఇవన్నీ తెలుసు. మనం తెలియనట్టు గరాణమ్మ కూడా ముఠాలేసిరా శాంతి సందేశమా అట్టగా అంటమే వాళ్ళకి తెలియదు. కానీ చిన్నప్పుడు నేను చర్చికి వెళ్ళేదాన్ని అంకులు, కానీ వీళ్ళైన తర్వాత వెళ్ళలేదు అంకులు. సరేలే మా ఇంటి ముందరే కట్టాంగా వద్దులే, సరే ఇంటి ముందే కట్టాగా చిన్నగా వద్దులే అమ్మ. తర్వాత ఏముంది అంకులు, ఆ ఇంటి వెనక పక్కడలో మేమే కాదు, ఈ రోడ్లో ఇంకా కుటుంబాలు రాలేదు కానీ మీ ఇద్దరిని ముందు నడిపించమని దేవుడు చెబుతాడు. మీ ఇద్దరికి వాచ్మే తర్వాత చూద్దామలే, వరసకొచ్చి ఒక 100 ఇళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళు అవ్వకముందే వాళ్ళందరూ రాకముందే ముందే నువ్వు చర్చి చేయరని దేవుడు చెప్పాడులే అమ్మ, అందుకని వేసానులే మీ ఇద్దరు వద్దరులే. కొన్ని విషయాలు జాగ్రత్తగా ఎదుటోళ్ళతో మాట్లాడాలి. మనకి తిప్పి మరలా రివర్స్ గేర్లోకి వచ్చి తగలకుండా. బొంగరం వేయటం కుదరదు, కొంతమంది గిట్ట బొంగరం విసురుతారు, తాడు జారదని, జారకుండా వచ్చేసి నొచ్చులు గుచ్చుకుంటుంది వచ్చి, అందుకని తాడు జారేటట్టు బొంగరం వేయాలి. కొంతమంది చుట్టి బొంగరం వేయటం కుదరదు, ఎట్టగేయటం కుదరదు. ఆడు తాడు ఎట్టగా మెలుగు దొడతాడు, ఎట్టగానే తిరిగి వచ్చేసి మొఖాన్ని కొట్టింది. ఎదుటి వాళ్ళతో ఆలోచించి మాట్లాడటానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమి చెబుతున్నా మనం వింటమే. వాళ్ళు మన యొక్క విధానాలకు వచ్చినప్పుడు అలా కాదు ఇలా ఉండాలని చెప్పాలి. ఇక్కడ ఏమంటాడంటే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మీరు మానబాకండి. ఒకరిని ఒకడేం చేసుకోవాలంటే, మనం మానకూడదమ్మా, దేవుడు కదా మనకి మేలు చేస్తుంది, దేవుడు కదా మనల్ని కనికరించింది, లోకంలో ఉన్న వాళ్ళు లోకంలో ఉన్నారు, ఎలాగో మన ప్రభుని తెలుసుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మనం వెళ్ళాలా. నీ కుటుంబానికి నువ్వే పునాది వేయాలి, నీ కుటుంబానికి నువ్వే పునాది వేయాలి. ఇప్పుడు నోవాహు ఏం చేశాడు తన కుటుంబానికి? దేవుడు నోవాహుతో మాట్లాడాడు, నోవాహు వాడగట్టయ్యా అన్నాడు. వాడగట్టు నోవాహు అని నోవాహుతో చెప్పాడా, వాళ్ళ భార్యతో చెప్పాడా, వాళ్ళ పెద్ద అబ్బాయితో చెప్పాడా, వాళ్ళ 2వ అబ్బాయితో చెప్పాడా, 3వ అబ్బాయితో చెప్పాడా, లేదా పెద్ద కోళ్ళతో చెప్పాడా, 2 కోళ్ళతో చెప్పాడా, 3వ కోళ్ళతో చెప్పాడా? దేవుడు ఎవరికి చెప్పలా, నోవాహు చెప్పాడు. నోవాహు తన భార్యకి చెప్పాడు, తన పెద్ద అబ్బాయికి చెప్పాడు, 2వ వాడికి చెప్పాడు, 3వ వాడికి చెప్పాడు, పెద్ద కోళ్ళకి చెప్పాడు, 2వ కోళ్ళకి చెప్పాడు, 3వ కోళ్ళకి చెప్పాడు. అందరినీ ఒక మాటలోనికి తీసుకొచ్చాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నీ కుటుంబాన్ని నువ్వే కట్టుకోవాలి. మార్పు లేని యజమాని ఉండొచ్చు, తన ద్వారా మంచి పనులు నువ్వు చెప్పి చేపిస్తున్నావు. మనం ఎల్లకాలం అలా ఉండకూడదు. మన వయసు పెరుగుతుంది, మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మనం ఒక స్థాయికి వెళుతున్నాం కనుక మనం ఎల్లకాలం అలా ఉండకూడదు. మనం రూటు మార్చుకోవాలి, మన పరిస్థితి మార్చుకోవాలి. అనేం చేయాలంటే, ముందుగా మారిన భార్య తన భర్తకు చెప్పాలి, ఒకవేళ ముందుగా మారిన భర్త తన భార్యకి చెప్పాలి. అలాగా పునాదిని వేసుకోవాలి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక మీరు ఒకరిని ఒకరు హెచ్చరించుకొనుచు. ప్రభు యొక్క రాకడ సమీపించుడా మీరు చూసిన కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడటం మానబాకండి. ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకును మంచి పనులు చేయుటకును ఒకరిని ఒకడు పురిగొల్పండి అన్నాడు. మంచి పనులు చేయడానికి ఏం చేయాలి? ఒకళ్ళొకళ్ళు ఏం చేయాలి? ఉదయకాలం బిడ్డలు వంట చేస్తున్నారు మన చర్చి వాళ్ళు. తర్వాత ఎవరినన్నా కొత్త వాళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు కూడా వచ్చి ఏం చేయాలంటే సహకరిస్తారు. ఒకళ్ళని ఒకళ్ళు ఏం చేసుకోవాలంటే ఎంకరేజ్ చేసుకోవాలి. ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేసుకొని ఏ మంచి పని అన్నా చేయడానికి. ఎందుకంటే రేపు ఇక్కడ చేసే మంచి పనులే ప్రభు నిన్ను గుర్తు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని ఎవరు కించపరచబాకండి.
కించపరుచుకోబాకండి. వాడలో వెళ్తున్నాడంట, వాడ నాయకుడు వాడ నడుపుతూ వాడలో వెళ్తున్నాడు, దాని మీద బ్రాహ్మణుడు ఎక్కాడంట. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళలో. ఈ బ్రాహ్మణుడు అడిగాడంట, అరే నీకు ఆ విద్య తెలుసా, ఈ విద్య తెలుసా, ఈ విద్య తెలుసా, ఆ విద్య తెలుసా అని అడుగుతుంటే నాకు ఏ విద్య తెలియదండి అన్నాడు. నువ్వు సొంటావరా, అసలు దేనికి పనికిరావరా అన్నాడంట ఈయన. ఈ పడవకి హోలు పడి నీళ్లు వచ్చినాయంట. నీకు ఈత విద్య తెలుసా అన్నాడంట. నాకు తెలియదురా అన్నాడంట. ఇది మునుగుతుంది, నేను దూగుతున్నాను, ఈ విద్య తెలియదు, నువ్వు సొంట అని చెప్పి వాడిల్లాడంట. అంటే నీకున్న టాలెంట్ ఇంకొకడు కొట్టకపోవచ్చు, ఇంకొకడుకున్న టాలెంట్ నీకుండకపోవచ్చు. ఒక్కొక్కడికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అందువల్ల ఎవరిని కించపరచకూడదు. గట్టి పాసను కూడా తీసేయకూడదు. గట్టి పాసను చూసారా, 4 గట్టి పాసలు కలిపితే 7 గాగిపోతుంది కట్టేస్తే. ఎవరిని తీసేయకూడదు. ఆమెఎంత ఈయనెంత అని మనం తీసేయకూడదు. అర్థమైందా? అది చాలా విషయాలు దేవుడు లేఖనంలో దాచిపెట్టాడు. ఒకరిని ఒకరు ప్రేమించుకొనుచు, ఒకళ్ళొకళ్ళు పురుగొల్పుకొనుచు, సత్కార్యములు చేయడానికి కూడా ఒకళ్ళొకళ్ళు ఏం చేసుకోవాలంట, పురుగొల్పుకండి అన్నాడు. నేను మత్తయి సువార్తలో ఏం చదివించానంటే, మనుషులు మీ సత్కార్యములు చూసి పరలోకంలో ఉన్న దేవుడిని మహిమపరచున్నట్లుగా వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. ఇక్కడ 3 విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ 3 విషయాలు నేను ఒకటే చెబుతున్నాను. రెండోది కూడా చెప్పాలనుకున్నా, టైం ఉంటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్ములను ఏ విషయములో దుర్మార్గులని మిమ్మల్ని దూషిస్తున్నారో ఆ విషయములో వారు మీ సత్కార్యములను సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవునిని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్ములను నేను బ్రతిమాలుకొనుచున్నాను. పౌలు గారు అంటాడు, పేతురు గారు అంటాడు, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నానయ్యా, నా చేతులు జోడించి చెబుతున్నాను, మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. అన్ని జనులుగా ఉన్నవాళ్ళు అంటే బయట లోకంలో ఉన్నవాళ్ళు చర్చికి వస్తున్న మిమ్ముల గురించి పలానమ్మాయా, పలానబ్బాయా, పలానామె అబో అని అనకుండా ఉండినట్లుగా ఆ అన్యుల మధ్య మీ మంచి కార్యాలను కనపరచండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సత్కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు తలను పైకి లేవనెత్తుకుంటారని ఇప్పుడు వరకు చెప్పారు. పరలోకంలో ఉన్న దేవునిని మహిమపరచునట్లు మీ సత్కార్యములను చూసి పరలోకంలో ఉన్న దేవుణ్ణి మహిమపరచునట్లుగా, ఇది 2వ పాయింట్. ఏం చేస్తే పరలోకంలో దేవుడు మహిమపరచబడతాడు? నేను 2-3 విషయాలు చెబుతాను. 2-3 విషయాలు చెబుతా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. దావీదు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే మహిమ పరుస్తున్నాడు. అయ్యా ప్రభావము నీది, ఆధిపత్యం నీది అని దావీదు దేవుణ్ణి మహిమ పరుస్తున్నాడు. మనుషులు మీ సత్కార్యాలను చూసి దేవునిని మహిమపరుచున్నట్లుగా అని రాయబడింది. దావీదు గారు ఇప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అయ్యా ప్రభావం కలిగిన వాడవు, మహాత్మ్యము కలిగిన వాడవు, నువ్వు గొప్పవాడవయ్యా అని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు.
ఎందుకు దేవుణ్ణి దావీదు గారు మహిమపరుస్తున్నారు? ఏ ప్రజల్ని బట్టి దావీదు మహిమపరుస్తున్నాడు? ఏ ప్రజల్ని బట్టి దావీదు దేవుని కనపరుస్తున్నాడు అంటే దేవుని ఆలయం కట్టబడుతుంది. దావీదు గారు టైంలో వాళ్ళ కుమారుడు విషయంలో, వాళ్ళ కుమారుడు టైంలో దేవుని ఆలయం కట్టబడుతుంది. దేవుని ఆలయం కట్టబడుతున్నప్పుడు ప్రజలందరూ ఒక మాట మీదకి వచ్చారు. ఒక మాట మీదకి వచ్చి వాళ్ళు ఏ పనులు చేశారో ఈ మొదటి దినవృత్తాంతర గ్రంథం 29 అధ్యాయము 7, 8, 9 వచనాలు చదవండి. మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారం. మణుగు అంటే నాకు తెలియదు, ఈస్ అంటే ఎంతో తెలియదు, కట్టు అంటే ఎంతో తెలియదు. ఇదివరకు లెక్కలు ఈసే, కట్టు, మణుగు అని వచ్చాయి. 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు గ్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఎత్తడిని వెండిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నాలు ఉన్నవాళ్ళు. ఇదివరకు రత్నాలు, ముత్యాలు ఇవన్నీ రోడ్డు మీద పోసి అమ్మేవాళ్ళు. రోడ్ల మీద పోసి ఇదివరకు పూర్వ దినాల్లో రత్నాలు, ముత్యాలు రోడ్ల మీద అమ్మేవాళ్ళు. అంతకంటే ముందుగా వ్రాయబడిన చరిత్ర ఇది. రత్నాలు ఇళ్లలో ఉన్నవాళ్ళు రత్నాలు తెచ్చి దేవుని యొక్క మందిరపు పని కోసం వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిరి. వారు పూర్ణమైన మనసుతో యెహోవాకు ఇచ్చినందున, వాళ్ళు మనఃపూర్వకంగా దేవునికి ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు స్తోత్రములు చెల్లించిరి. చాలు వినండి, నా వైపు చూడండి. మనుషులు మీ సత్కార్యాలను చూసి పరలోకంలో ఉన్న దేవుని మహిమపరచాలి. ఇప్పుడు సత్కార్యాలు అనగేంటంటే దేవుని యొక్క మందిరపు పని జరుగుతుంటే దేవుని యొక్క మందిరపు పని కోసం 20,000 మణుగుల బంగారము, 20,000 మణుగుల ఎత్తడి, 20,000 మణుగుల ఇనుము, 20,000 మణుగుల వెండి, అలాగే రత్నాలు, ఇలాగ దేవుని మందిరపు పని కోసం మనుషులు చేశారు. దీన్ని ఏమంటాడంటే సత్కార్యము అనగా మంచి పని. ఒక మంచి పని కోసం ప్రజలు ముందుకు వచ్చినప్పుడు వీళ్ళందరూ చూసంట దావీదు భక్తుడు ఆ ప్రజలను బట్టి దేవునిని మహిమపరిచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చేసే మంచి పనులు ఈ భూమి మీద ఉండగానే చేస్తాం. ఈ భూమిని దాటిన తర్వాత నువ్వే మంచి చేయాలన్నా చేయలేవు. ఈ భూమి మీద ఉండగానే మంచి చేసినా చెడు చేసినా ఈ భూమి మీద ఉండగానే. అయితే ఏదో ఒక రోజున ఈ భూమిని వదిలిపెట్టి మనం వెళతాం కనుక అన్యులు మన గురించి వీళ్ళు పలానోడు చెడ్డ అని మాట్లాడుకుని ఉన్నట్లు అన్యుల ఎదురు కూడా మీ సత్కార్యములను కనపరచండి అన్నాడు. చాలులే, చాలా విషయాలు రాసుకున్నా నేను, ఇంతవరకు చాలు. రెండో మాటలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చాలు. కనుక మంచి పనులు చేయడానికి ప్రయత్నించేద్దాం. సంఘం అందరూ ప్రార్థన చేసుకోండి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎప్పుడు చెడ్డగా మాట్లాడుకోబాకండి. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎప్పుడు చెడ్డగా మాట్లాడబాకండి. నీ తెపాడ నువ్వు తోకవే, నా తెపాడ నువ్వు తోవేదేందే, నీ తెపాడ నువ్వు తోకవే, నీ తెపాడ నేను తోవటం ఏందే అని తెపాడాల గురించి మాట్లాడుకోబాకండి. కొంతమంది ఈ మధ్య గొడవ వచ్చినప్పుడు, ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు నీ తెపాడ నువ్వే తోముకోవే అంటున్నారు. తెపాడను గొడవ ఏందో నాకేం అర్థం కాదు. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు ఒకళ్ళొకళ్ళు దూషించుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అది మీకు దీవెనగా మారుతుంది. దేవుని బిడ్డలు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు నిన్ను చూసి దేవుణ్ణి వాళ్ళ మహిమపరచాలి. అలా నాయన నెంబర్ 1 అండి. ఆయన మారు మనసు పొందముందు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ మారు మనసు పొందిన తర్వాత ఎక్కడా ఒక అడుగు కూడా ప్రక్కకి వేయలేదు అన్నట్టుగా ఉండాలి. ఈ విషయాలన్నింటిలో ఉన్న సారాంశం అదే. కాబట్టి
మన కుటుంబాలు మనం సరి చేసుకుందాం, మన బిడ్డలు మనం సరి చేసుకుందాం. వ్యక్తిగతంగా మనం సత్కార్యాలను చేయడానికి మనం సిద్ధపరచుకుందాం. దేవుడి మాటలో దీవించునుగాక. ఆమేన్. తరలివంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరొచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ రాత్రి వేళ మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, మేలుతో నింపండి, తృప్తిపరచండి. ఉన్నతమైన బహుమానాలు, ఉన్నతమైన దీవుల దయచేయండి. మీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.